జనరల్లీ పెరికింగ్. ఓకే హాయ్ బాయ్స్, ఈయన ఎక్కడగా 9 జనన్లు వచ్చినాయి ఇటుకి ఆ పక్కన 10 జనన్లు. వావ్, లెక్కల వీకింగ్. సెషన్ ఈస్ కమింగ్. కిట్లు పీకింగ్ ఈస్ కాల్చింగ్ ఈస్ డూయింగ్ పుడ్సింగ్. నో కిట్లు ఓ అదేనా లెక్కల వీకింగ్ భూమిలోకి పోయి. నేను ఇది వీడియోలో వేస్తాను నేను ఇది వల్ల. నేను భయంకరం వీడియోలు తీసా చెప్తా. ఈ సెట్లేదో జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. పీకు కట్లు పీకు, నువ్వు బీరన పీకు. అట్లొచ్చా నువ్వు పెరుకో. ఏ ఇట్స్ కట్లు పీకు. సంసారానికి ఎత్తి పెడతాడు ఆయన. చెడు ఎట్లా ಇದು ರಾಮಂಜಿ ಅಗ್ನಿ ಅಪ್ಪ ಮುಲುಗ್ತಾ ಇದೆ. చెడు చూడప్ప ఈ పక్కన ఏనాకు చూపి పక్క రెట్ట చెన్నెళ్ళు వచ్చేప్పటికి ఏమో మంచి ఊపులో ఉంది, గుడ్డ మంచి పొంగలో ఉంది. ఉంది బేబీ వైబుందిలే. ఇది జన్నెండ్లు రేపు జన్నెండ్లు శశి అన్న రామంజీ బాయ్స్ మును ఈ పేకింగ్ ఈజ్ అభి అన్న నేను తినింగ్ ఈజ్ కాల్చింగ్ రామంజీ అన్న. ఓ దీస్ పీపుల్ ఆర్ పీకింగ్, దీస్ పీపుల్ ఆర్ మేకింగ్. జన్నెండ్లు పీకింగ్. అయ్యా ఎందుకు మీకంత బాధ జీవా ఇను కూడా కనసారి బోదా. ఎక్కి తొలిమెట్టు జన్నెండ్లు కాల్చు బాగా కాల్చు. దెంగి తిను దెంగి తిను దెంగి తిను. రేపు తిను లేకుంటే ఈ పొద్దు తిను, రేపు నేనే లేవు. రేపు బేరతో తిరుగు, ఈ పొద్దు తిరగద్దు. రేపు బేరతో తిరుగు. ఇది మెత్తుకుంటుందిరా నా కొడుకులు ఏమో చూడు పెట్టదు ఎలా చూడు ఈడ ఉందిలే బేబీ వై ఉందిలే, జన్నెనుందిలే జన్నెనుందిలే కానీ తునుకులే. నేను చెప్పనా ಇವರು ನೋಡಿ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಮೊನ್ನೆ ತಾನೆ ಯಾರಪ್ಪ ಅವರು ಜೇಮ್ಸ್ ಕ್ಯಾಮ್ರಾನ್ ಬಂದು ಮೈಯಲ್ಲಿ ನಿಲ್ತಿದ್ದಾರೆ. మాకు ఇంకొకటి ప్లస్ పాయింట్ అంటే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నాడప్ప. పాప మా అప్ప 3 దినాలు ఇంకా చేయి ఎత్తుకొని ఉన్నాడు పాప. ఈస్ పవన్ కళ్యాణ్ అభిమాని. రావణ్ జీ టర్న్ యువర్ పేస్, అటెన్షన్, టింగ్ టింగ్. రేపు ఎవరు చీరలు ఉంటాం ఎవరు తెలియదు. అదే అదే రేపు ఇంకో తగసి పెడదాం బ్రో. జనాన్ని తింటావు బ్రో? ఎస్ బో గారు నువ్వు జనాన్ని తింటావా? నారు కొట్టావా? ఇట్టు పోసావా? నీళ్ళు పోసావా? ఇంకా పిందులని చెప్పారమ్మా సేనోళ్ళు. ఆయనకు కూడా వదిలేదమ్మా వీళ్ళందరూ. కాపువా ఇలా స్వీట్ అర్థం ఈయన ఏదో థింక్ చేసుకొని పోతా అన్నాడు. చూసుకో పైసాడు దీని మీద కడతాడు. అటు పైసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది. అట్లే పల్టీ వేస్తాడు అతను. ఇంకా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు.
మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ హూ ఈజ్ అడ్గాడు ఈ షోయింగ్ సంథింగ్ ఫ్రెండ్స్. ఓకే జూమ్ చేద్దాము. ఈ పెద్ద ఆటగాడు అన్నానండి 2 పనులు అరే అనుకున్నారు. అరే ఆయన అలా వదలకండ్రా, ఎవరికైనా చూపియండిరా. వెళ్ళక్కడ కూడా ఒక్కొక్కడే వెళ్ళిపోతాడు రా. ఒక్కొక్కడే పోయి చేయాల, ఇద్దరు పోతే అవుదమ్మా. అట్లయితే పక్క ఉప్పు చూడండి ఫ్రెండ్స్, ఈ జొన్నల్ని కాల్చిన తర్వాత ఇలా ఉంటుంది. సో దీన్ని ఎత్తుకొని వచ్చి తర్వాత దానికి ఉండే పొట్టంతా తీసి, లైక్ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని అంతా తీసి, తర్వాత పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం ఇవంతా వేసి అదే బండ మీద బాగా నూరి రసంలాగా ఏది ఉంటుంది లైక్ గొజ్జులాగా, తర్వాత ఆ గొజ్జుని కాల్చిన జొన్నకి పూసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఎవరైతే ఇది ట్రై చేశారో ఒక లైక్ వేసుకోండి, కమెంట్ చేయండి. రా ఇంకొంచెం పెద్దది ఎత్తుకోకూడదా? కాదురా రా, ఎత్తుకొని నూరకూడదు ఒకే పట్టద్దా అట్లా కొడితే రాయి కంప్లీట్ కాదు ఆ నూరండి కాదా యాడా రాడా నేను ఎట్లా చెప్పాను కాదు నువ్వు పాడగా. వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ కాల్డ్ మ్యాన్? దిస్ ఈజ్ మిరకాయలో, ఓకే, దిస్ ఈజ్ ఉప్పు, యా, రెండు మిక్స్ జన్నెన్ రెండు మిక్సింగ్, ఆ రెండు మిక్సింగ్ పూసింగ్, ఓకే, పూసింగ్ మ్యాచ్ మేసింగ్, మ్యాథ్ మేకింగ్, సాయంకాలం పోయింగ్, సాయంకాలం బర్రను పోయింగ్. ఏంటో మిరకాయలో అట్లా ఏంటాడు. ఏ దిస్ ఈజ్ బాగున్నాయి, దిస్ ఈజ్ తెల్లగా ఉన్నాయి, దిస్ ఈజ్ తినేట్టుగా సిప్పుడే అన్నాడు అంతే. బాగా తిన్నాడా, బాగున్నాడా, బాగా ఎరగడా. మూతలు మంట ఎత్తుకుని ఇట్లా తింటారంటప్ప. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. మీరైతే ఎవరెవరైతే ట్రై చేయండారో మాకు చెప్పండి. ఇందా నాకు కూడా చెయ్యి.